హాయ్ అండి. ఈరోజు నేనైతే నా వర్క్ మీకు చూపించాలనుకుంటున్నాను. అందరూ అనుకుంటారు టైలరింగ్ చేసే వాళ్ళందరూ అందరికంటే ముందు లెగుస్తారు, అందరికంటే చాలా నైట్ పడుకుంటారు, రోజంతా కష్టపడుతూనే ఉంటారు, రోజులో వీళ్ళు ఎంత సంపాదించేస్తారో అనుకుంటారు. కానీ నిజానికి ఆ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి వాళ్ళు ఎంత కష్టపడతారో అనేది. మన వర్క్ చేయడం చాలా కష్టం అండి. కస్టమర్ చెప్పే ప్రతి వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఒక అవుట్ఫిట్ రెడీ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అనేది మనకి తెలుస్తుందండి. ముందు రోజు వాళ్ళు ఇచ్చిన వర్క్ కోసం, నెక్స్ట్ డే వర్క్ కోసం ముందు రోజే మనం కష్టపడాల్సి వస్తుంది. వాటిని సపరేట్ చేసుకుంటూ లైనింగ్ని తడుపుకొని ఆరబెట్టుకొని వాటిని ఐరన్ చేసుకొని మళ్ళీ కటింగ్ చేసుకొని మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి స్టిచ్ చేసుకొని అక్కడ పెండింగ్ ఉన్న వర్క్ని మళ్ళీ ఇంటికి తెచ్చి మళ్ళీ ఇంటి దగ్గర చేసుకొని ఇంతలా కష్టపడితేనే మనకి కస్టమర్కి టైంకి డ్రెస్సెస్ అనేది ఇవ్వగలం. కానీ బయట నుంచి చూసేవాళ్ళు చాలా మాటలు అంటారు. వాటిని పట్టించుకోకండి. మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతూనే ఉంటాం మన బిజినెస్లో. ఇంటి దగ్గర ఫాల్ వేసానండి. రేపు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. రేపటికి ఏం స్టిచ్ చేయాలో అవన్నీ కూడా చూసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.